ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కింది స్థాయి అధికారులు సిబ్బందిని పంపించవద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ఐడిఓసిలో అదనపు కలెక్టర్లు అంకిత్ కుమార్లతో పాటు కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. మరికొంతమంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డిఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, మెప్మా డిపి రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫోన్ చేసినా కొంచెం మంచి చేయాలి పిల్లలకు. ఏఈ ఎంపీడీసీఎల్ అండ్ ఎంపీడీఓ కోఆర్డినేట్ చేయాలి. 18th మార్నింగ్ వరకు ఆ ఫార్మాట్ లోపల మీ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి. అంటే ఎంత స్పేస్ అవైలబుల్ లో ఉండాలి. సో బిల్డింగ్ సంబంధించి ఎంపీడీఓ అండ్ ఏఈ ఎలక్ట్రిసిటీ రెస్పాన్సిబుల్. ఓపెన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించి తహసీల్దార్ అండ్ ఏఈ ఎంపీడీసీఎల్ రెస్పాన్సిబుల్. జేసీఎల్ తహసీల్దార్ చెప్పారు, మీరు ఎంపీడీఓ చెప్పండి. వీలైతే ఒకసారి కంబైన్డ్ గా మీరు ఏసీఎంఈతో ఏసీఎల్సీతో కలిపి టీసీ పెట్టండి, ఇవాళ పెట్టి చెప్పండి. తహసీల్దార్ అండ్ ఏఈతోని ఏసీ రెవెన్యూ పెడతారు, లేదంటే కంబైన్ గా పెట్టి ఒకసారి ఇద్దరు మాట్లాడతారు. ఫార్మాట్ ఉంది, పైకి యాక్సెసిబిలిటీ ఉండాలి. అంటే బిల్డింగ్ పైకి వెళ్తే క్లీన్ చేసేందుకు యాక్సెసిబుల్ గా ఉండాలి. అది చూసుకొని ఫార్మాట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మేము 18th ఈవినింగ్ పంపాలి కాబట్టి 18th మార్నింగ్ వరకు అందరికీ కూడా రావాలి. సో
సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీరు మీ స్ట్రక్చర్స్ ఏమున్నాయి అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవ్వండి మాకు. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు